హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. హెల్తీ అండ్ వీట్ కేక్ ఎలా చేయాలో చూద్దామా. కావాల్సిన పదార్థాలు: 1 కప్ గోధుమ పిండి, 3 eggs, హాఫ్ కప్పు నెయ్యి, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 3-4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్, 1 కప్ షుగర్ ముందుగా మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ లాగా. తర్వాత నా దగ్గర షుగర్ ఉంది, నేను షుగర్ వాడుకున్నాను. మీకు కావాలనుకుంటే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు. పిల్లలకి హెల్తీగా కావాలంటే బెల్లం వాడండి, అది మీ ఆప్షనల్, అది మీ ఇష్టమే. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని అది జల్లెడ పట్టుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా చూసుకోండి. జల్లెడ పట్టుకుంటే ఏమైనా ఉన్నా పోతాయి మనకి. తర్వాత 3 eggs తీసుకోండి. ఆ ఎగ్స్ బాగా బీట్ చేసుకోండి బీటర్ సహాయంతో. నా దగ్గర బీటర్ ఉంది, బీటర్ లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. బాగా బీట్ చేసుకున్నాక మనం ముందుగా పౌడర్ చేసుకున్న షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేయండి. ఎంత బాగా మనం బీట్ చేసుకుంటే మన కేక్ అంత బాగా వస్తుంది. ఎటువంటి లంప్స్ లేకుండా చేసుకోండి. తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి, అది వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మనం హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 3-4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ నా దగ్గర ఉంది, నేను వేసుకున్నాను. మీ పిల్లలకి ఇష్టమైతే చాక్లెట్ ఫ్లేవర్ వాడుకోవచ్చు, బటర్ స్కాచ్ వాడుకోవచ్చు, అది మన ఇష్టం. మనకి ఏది కావాలంటే అది ఫ్లవర్స్ ఏమైనా మనం యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ కప్ గీ వేసుకోండి. గీ వేసుకొని బాగా బీట్ చేయండి. బీట్ చేసి మనకు ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది కేకు. ఇలా రిబ్బన్లా రావాలి. చూసారు కదా ఎలా వస్తుందో. మనం ముందుగా కుక్కర్ తీసుకోండి. నేనైతే కుక్కర్ వాడుకుంటున్నాను. దాంట్లో స్టాండ్ పెట్టుకొని శాండ్ అయినా వేసుకోండి. ముందుగా మూత పెట్టి ప్రీ హీట్ చేసుకోండి ఒక 15 minutes. తర్వాత కేక్ మౌల్డ్ తీసుకోండి. దానికి బాగా గీ అప్లై చేసుకోండి. అన్ని సైడ్స్ మొత్తం అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి అతుక్కోకుండా ఉంటుంది, కేక్ అంతా బాగా వస్తుందన్నమాట. తర్వాత కొంచెం గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకోండి. మనం అది ప్లేట్లో వేసిన వెంటనే మనకి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకున్నాక మనం ముందుగా బీట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోండి. బాగా మిశ్రమాన్ని ట్యాప్ చేసుకోవాలి, బబుల్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసుకొని మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కుక్కర్లో పెట్టి లిడ్ పెట్టేసుకోండి. దానికి లిడ్ పెట్టుకున్నాక మనం మీడియం ఫ్లేమ్లో ఒక 35 నుంచి 40 minutes పడుతుంది మనకి. నాకైతే 35 minutes పట్టింది ఫ్రెండ్స్. ఇదిగోండి కేక్ రెడీ అయింది. ఇలా సైడ్స్ కట్ చేసుకోండి నీట్గా. ఇట్లా సైడ్స్ కట్ చేసుకుంటే మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత దానిపైన ప్లేట్ పెట్టుకోండి. కేక్ అట్లా రివర్స్ చేసుకుంటే ఓకే వచ్చేసింది. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, ఫ్లఫీగా ఎంత చక్కగా వచ్చిందో కదా. ఓకే, ఇదిగోండి తీసేసి కట్ చేసి చూసాను, చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఓకే, మేము తిన్నాం, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీపూస్ కిచెన్ షేర్ చేయండి.